డేట్స్ కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మనం మంచిగా చేసేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం అవన్నీ వేసేయాలి. బాదం, నువ్వులు, మనం ఫ్రై చేసుకునేటన్నీ వేసారనమాట. ఇక్కడ మా మమ్మీ మంచిగా మిక్స్ చేస్తుంది కదా, అలా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా మంచిగా అయిపోవాలి. డేట్స్ అలానే అవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. చూస్తున్నారా మీరు? మనము గీని ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మంచిగా ఇలా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయిపోయింది. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాలంపల్లి దీక్షితారెడ్డి యూట్యూబ్ ఛానల్.